శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, ఉత్తర భాగము. సత్యభామ, శమంతకమణి, జాంబవతి. ద్వారకానగరవాసి అయిన సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. అతని భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ఇచ్చాడు. దానిని ధరించి సత్రాజిత్తు ద్వారకలో ప్రవేశిస్తుంటే అక్కడి పామర్లు శ్రీకృష్ణుని దర్శనార్థము సాక్షాత్తు సూర్యుడే నడిచి వస్తున్నాడని భావించి కృష్ణుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: నారాయణ, వాసుదేవ, గోవింద, దామోదర, యదునందన, నీ దర్శనానికి ఆ సూర్యభగవానుడే వస్తున్నాడు అని ఉత్సాహంతో చెప్పారు. శ్రీకృష్ణుడు మందహాసం చేసి ఇలా అన్నాడు: ఆ వస్తున్నది సూర్యుడు కాడు, అతడిచ్చిన శమంతకమణిని ధరించిన సత్రాజిత్తు అని చెప్పాడు. సత్రాజిత్తు ఆ మణికి పూజలు చేయించి దానిని తన పూజ గదిలో ప్రతిష్ఠింపజేశాడు. అది ఎక్కడ ఆరాధింపబడుతుందో అక్కడ ఆ మణి ప్రభావం చేత ప్రతిరోజు 8 బారువుల బంగారం ఉద్భవిస్తుంది. అక్కడ అరిష్టాలు, అకాల మృత్యువు, రోగాలు, వంచన, దొంగతనం, దుర్భిక్షం సంభవించవు. కనుక ఆ మణి ఉగ్రసేన మహారాజు వద్దనుంటే లోక కళ్యాణం జరిగి ప్రజలందరూ సుఖిస్తారని శ్రీకృష్ణుడు దానిని మహారాజునికి ఇమ్మని సత్రాజిత్తుతో చెప్పాడు. సత్రాజిత్తు అలా చేయటానికి నిరాకరించాడు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణిని కంఠాన ధరించి వేటకై అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక సింహము వాని గుర్రాన్ని చంపి ఆ మణిని నోట కరుచుకుని పోతుంటే జాంబవంతుడనే మహాబలశాలి అయిన భల్లూకరాజు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుని పోయి గుహలోనున్న తన బిడ్డకు ఆట వస్తువుగా చేశాడు. మణిని ధరించి వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రానందున సత్రాజిత్తు ఆందోళన చెందాడు. మణిని సంగ్రహించాలని తన తమ్ముని ఎవరో సంహరించి ఉంటారని తలపోశాడు. ఆ పనిని కృష్ణుడే చేయించి ఉండవచ్చునని అనుమానించి తన ఊహను వ్యక్తపరిచాడు. ఆ మాట అంతటా వ్యాపించి శ్రీకృష్ణుని చెవిలో పడింది. ఈ అపనిందను తొలగించుకోవాలని కొందరు అనుచరులతో శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి అంతా గాలించగా ఒకచోట చచ్చిపడి ఉన్న గుర్రాన్ని, ఇంకొంత దూరంలో ప్రసేనుని కళేబరాన్ని, తరువాత చచ్చిన సింహాన్ని, అక్కడి నుండి ఎలుగుబంటి అడుగుల జాడలను, తరువాత ఒక కొండ గుహను కనుగొన్నాడు. అనుచరులను గుహద్వారం వద్ద ఉండండని చెప్పి తాను గాఢాంధకారంగానున్న గుహలోనికి ప్రవేశించాడు. ఆ లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఒక బాలికను చూశాడు. ఆమెకు ఎదురుగా వ్రేలాడగట్టబడిన ఆ దివ్యమణిని చూశాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకొనబోగా ఆ బాలిక అరిచింది. అది విని లోపల నుండి జాంబవంతుడు వచ్చి కృష్ణుని ఎదిరించాడు. ఇద్దరికీ రాత్రింబవళ్ళు నిర్విరామంగా 28 రోజులు ఘోర యుద్ధం జరిగింది. కత్తులతోనూ, చెట్లతోనూ, పిడికిళ్లతోనూ కొట్టుకున్నారు. శ్రీకృష్ణుని పిడికెటి పోట్లకు జాంబవంతుని అవయవాలన్నీ హోనమైపోయాయి. శక్తి సన్నగిల్లింది. ఓటమి తెలియని జాంబవంతుడు ఓడిపోయాడు. తనతో ఇన్ని రోజులు పోట్లాడి తనను ఓడించినవాడు మానవమాత్రుడు కాడని గ్రహించాడు. నారాయణుడే ఈ రూపంలో వచ్చినట్లు భావించాడు. తనకు పూర్వం ఇచ్చిన మాట ప్రకారం తన ఆరాధ్య దైవమైన రఘురాముడే ఈ విధంగా దర్శనమిచ్చాడని భావించి ఇలా స్తుతించాడు: దేవాధిదేవ, నీవు పురాణ పురుషుడవు, పరమేశ్వరుడవు, మహావిష్ణుడవు అని తెలుసుకున్నాను. సర్వభూతాలకు నీవే ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలమును. ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలకు ఎవరు కారకులో వారి యొక్క సృష్టి స్థితి లయాలను నియమించు ఈశ్వరుడవు నీవు, సర్వాత్ముడవు. శ్రీరామచంద్రుడుగా నీ బాణాగ్నిచే సముద్రాన్నే ఇంకింపజేయగల శక్తి నీది. సాగరుడు నీకు దారినిచ్చి సేతువును కట్టనిచ్చాడు. నీవు రావణాది రాక్షసులను అంతం చేసి సజ్జనుడైన విభీషణునకు లంకాధిపత్యం ఇచ్చావు. నా ప్రభువైన నిన్నే ఎదిరించి అపచారం చేశాను. నన్ను మన్నించు ప్రభు అని
శ్రీకృష్ణుని పాదాలపై పడిన పరమభక్తుడైన జాంబవంతుని శరీరాన్ని నిమిరి అతని బాధలను నివారించి స్వామి ఇలా అన్నాడు: జాంబవంత, నీకు తెలిసిన త్రేతాయుగములోని రఘురాముడను నేనే. ద్వాపరయుగములోని వసుదేవనందనుడనైన కృష్ణుడను నేను. మాలో భేదమేమీ లేదు. ఈ శమంతకమణిని నేనే అపహరించి తిని అనే అపనిందను తొలగించుకోవాలని దానిని వెతుక్కుంటూ నేనిక్కడికి వచ్చాను. సత్రాజిత్తునకు చెందిన ఈ మణిని అతనికి ఇచ్చి వెయ్యాలి అని చెప్పగా జాంబవంతుడు సంతోషముతో శమంతకమణిని దానితో పాటు మరికొన్ని మణులను అర్పించి ఇలా విన్నవించుకున్నాడు: స్వామి, ఈమె నా బిడ్డ జాంబవతి కన్య. ఈమెను కూడా నీకే సమర్పించితే నా జన్మ ధన్యమవుతుంది. ఈమెను స్వీకరించి నన్ను బంధవిముక్తిని చేయమని ప్రార్థిస్తున్నాను అని చెప్పగా స్వామి అందులోకి అంగీకరించాడు. తరువాత జాంబవంతుడు ముక్తిని పొందాడు. గుహద్వారము వద్ద కాచుకొని ఉన్న కృష్ణుని అనుచరులు 12 రోజులు శ్రీకృష్ణుని గురించి చూసి నిరాశ చెంది దుఃఖిస్తూ వెళ్ళిపోయారు. దేవకీ వసుదేవులు, రుక్మిణి మొదలైన అంతఃపురవాసులు, ద్వారక ప్రజలు శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలని దుర్గాదేవిని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు విజయం సాధించి శమంతకమణితో పాటు బాలామణిని కూడా తీసుకుని వచ్చినందుకు ప్రజలు పండుగ చేసుకున్నారు. శ్రీకృష్ణుడు జాంబవతి కన్యను వివాహం చేసుకున్నాడు. ఉగ్రసేనుడు కొలువు తీర్చగా సత్రాజిత్తును రప్పించి అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకు అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు. తనను తాను దూషించుకున్నాడు. తన పాప పరిహారం చేసుకోవటం ఎలాగా అని, శ్రీకృష్ణుని సంతోషపెట్టి అతని అనుగ్రహం సంపాదించటం ఎలాగా అని బాగుగా యోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన పుత్రికే అయిన సత్యభామ జగత్ప్రసిద్ధి చెందిన సౌందర్యరాశి. ఆమెను వివాహమాడాలని ఎందరో యువకులు విళ్ళూరుతూ ఉండేవారు. అందరినీ కాదని ఆమెను శ్రీకృష్ణునికే ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. ఆమెతో పాటు శమంతకమణిని కూడా కృష్ణునికే ఇవ్వదలుచుకున్నాడు. సత్యభామను స్వీకరించటానికి శ్రీకృష్ణుడు అంగీకరించాడు. వారిద్దరి వివాహం వైభవోపేతంగా జరిగింది. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఇలా అన్నాడు: ఈ శమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు కనుక ఇది నీ వద్దనే ఉండని. మాకు మణులకు కొదవలేదు. నీవు సమర్పించిన ఈ భామామణి మాకు చాలు అని శమంతకమణిని సత్రాజిత్తునకు తిరిగి ఇచ్చివేశాడు. సత్రాజిత్తు తనకు సూర్యుడిచ్చిన శమంతకమణి వలన, దేవుడిచ్చిన సుందరీమణి సత్యభామ వలన కొందరికి శత్రువయ్యాడు. ద్వారకలోని కొందరు సత్యభామపై ఆశలు పెంచుకుని ఉన్నారు. సత్రాజిత్తు వారి ఆశలను మొదట్లోనే త్రుంచివేయలేదు కనుక ఆమెను శ్రీకృష్ణునికి ఇచ్చివేయటంతో వాళ్లకు క్రోధం వచ్చేసింది. శమంతకమణి తెచ్చిన సౌభాగ్యముతో సత్రాజిత్తు అనేకుల అసూయకు గురయ్యాడు. ఇటువంటి శత్రువులలో శతధన్వుడు, కృతవర్మ ముఖ్యులు. శ్రీకృష్ణునిపై మొదట అపనింద మోపినందుకు అక్రూరునకు కూడా సత్రాజిత్తుపై క్రోధం వచ్చింది. సత్యభామను తనకిస్తానని మొదట చెప్పి తరువాత మనసు మార్చుకొని కృష్ణునికి ఇచ్చినందుకు శతధన్వునకు సత్రాజిత్తుపై ఎక్కువ కక్ష ఏర్పడింది. దానికి కృతవర్మ, అక్రూరుడు అతనిని ప్రోత్సహించారు. అతడు సమయం గురించి వేచి ఉన్నాడు. కుంతి సమేతంగా పాండవులు లెక్క ఇంట్లో దగ్ధమయ్యారని తెలిసి బలరామకృష్ణులు హస్తినాపురం వెళ్ళారు. భీష్మ, ద్రోణ, కృప, విదుర, గాంధారి మున్నగు వారిని కలుసుకొని కొద్ది రోజులు గడిపి వెళదామనుకున్నారు. వారు ద్వారకలో లేనప్పుడు ఇదే మంచి అదను అని శతధన్వుడు ఇంట్లో నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపి ఇంట్లోని స్త్రీలు ఎంత మొరపెట్టినా జాలి లేనివాడై శమంతకమణిని తీసుకుని పారిపోయాడు. తండ్రి మరణానికి మిక్కిలి శోకించి సత్యభామ ఆ శరీరాన్ని నూనె తొట్టెలో భద్రపరిచి ఉంచి తాను స్వయంగా హస్తినాపురికి వెళ్ళి శ్రీకృష్ణుడితో అంతా వివరించి చెప్పింది. బలరామకృష్ణులు సత్యభామను తోడ్కొని ద్వారకకు తిరిగి వచ్చారు. హంతకుడైన శతధన్వుని సంహరించాలని నిశ్చయించుకున్నారు. శతధన్వుడు ప్రాణభయంతో పోయి తన్ను రక్షించమని కృతవర్మను కోరాడు.
బలరామకృష్ణులను ఎదిరించిన వాడెవ్వడూ బ్రతికి బయటపడలేదు. కంసుని గతి ఏమైనది? జరాసంధుడు ఎన్నిసార్లు ఓడిపోలేదు? ఇంకా ఇతరుల విషయం వేరే చెప్పాలా అంటూ కృతవర్మ తప్పుకున్నాడు. అప్పుడు శతధన్వుడు అక్రూరుని వద్దకు పోయి రక్షింపుమన్నాడు. అయ్యో శతధన్వ, బలరామకృష్ణులతో వైరమా? వాళ్ళెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తి అంశతో పుట్టినవారు. శ్రీకృష్ణుడైతే సాక్షాత్తు భగవంతుడే. అతడు సమస్త విశ్వానికి సృష్టి స్థితి లయకర్త. అతని యొక్క మాయామోహంలో సమస్త సృష్టి మునిగి ఉంటుంది. దానిని తెలుసుకొనటం ఎవ్వరి తరమూ కాదు. అతడు మాకు సదా పూజనీయుడే. అతనిని కలలో కూడా ఎదిరించటం జరగదు అని అక్రూరుడు చెప్పగా ఇంకా గత్యంతరం లేక శతధన్వుడు శమంతకమణిని భద్రంగా ఉంచమని చెప్పి దానిని అక్రూరునికి అప్పజెప్పి గుర్రమెక్కి పారిపోయాడు. బలరామకృష్ణులు వానిని రథంలో వెంబడించారు. మిథిలానగర సమీపంలో శతధన్వుని గుర్రము ఇంక పరిగెత్తలేక పడిపోయింది. అప్పుడు శతధన్వుడు అడ్డదారులలో పరిగెత్తటం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించగా వాడు హతుడయ్యాడు. కృష్ణుడు వెళ్ళి వాని శరీరమంతా వెతికిన శమంతకమణి కనబడలేదు. అప్పుడు బలరాముడు కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, ఈ శతధన్వుడు ద్వారకలోనే ఆ మణిని ఎవరి వద్దనో దాచి ఉంటాడు. నీవు తిరిగి వెళ్ళి అక్కడే అన్వేషించు. మనం మిథిల వరకు వచ్చాము గనుక నేను నా ప్రియమిత్రుడైన జనకుని వద్ద కొన్నాళ్ళుండి వస్తాను అని చెప్పి బలరాముడు మిథిలా నగరంలో ప్రవేశించాడు. జనక మహారాజు బలరామునికి సకల సత్కారాలు చేసి గౌరవించాడు. అతనిని చాలా రోజులు మిథిలలోనే ఉంచివేశాడు. ఆ కాలంలోనే దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముని వద్ద గదాయుద్ధ కౌశలాన్ని బాగా నేర్చుకున్నాడు. ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తునకు అంత్యక్రియలు చేయించాడు. శతధన్వుడు శ్రీకృష్ణుని చేత సంహరింపబడినట్లు తెలుసుకుని అతడు చేసిన నేరానికి తమ ప్రోత్సాహం కూడా ఉన్నది కనుక కృతవర్మ అక్రూరులు భయపడి చాలా దూర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అక్రూరుడు లేని కారణాన ద్వారకలో వర్షాలు కురవడం లేదు. ప్రజలకు అనేకమైన మానసిక శారీరక బాధలు కలగటం ప్రారంభించాయి. అక్కడి వృద్ధులు శ్రీకృష్ణునితో ఇలా అన్నారు. వాసుదేవ, పూర్వము కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు చాలా కాలం కురవకపోతే స్వఫల్కుడనే మహనీయుని తీసుకుని వచ్చి తన కుమార్తె అయిన గాంధిని అతనికిచ్చి వివాహం చేసి సత్కరించగా వర్షాలు కురిసినవి. ఆ గాంధిని స్వఫల్కుల పుత్రుడే ఈ అక్రూరుడు. ఇతడు కూడా అలాంటి మహత్యం కలవాడే కనుక అక్రూరుని తిరిగి ద్వారకకు రప్పించటం క్షేమకరం అని చెప్పగా అక్రూరుడు కాశీరాజ్యంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి దూతలను పంపించి అక్రూరుని రప్పించాడు శ్రీకృష్ణుడు. శమంతకమణిని తీసుకుని దూరదేశాలకు వెళ్ళిపోయిన అక్రూరుడు కాశీపట్టణంలో స్థిరపడి ఆ మణి ప్రభావం వలన లభ్యమైన ధనంతో లోక కళ్యాణం గురించి యజ్ఞాలు చేయిస్తూ అన్నదానాలు చేయిస్తూ ఇతర ధర్మకార్యాలలో ఆ ధనాన్ని సద్వినియోగం చేసేవాడు. శ్రీకృష్ణునిచే ద్వారకకు మరలి రమ్మని ఆహ్వానం రాగానే ద్వారక వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఒక సభను ఏర్పాటు చేసి అక్రూరుని ఆదరముతో ఆహ్వానించి ఇలా అన్నాడు. అక్రూరా, సత్రాజిత్తును సంహరించి శతధన్వుడు పారిపోతూ శమంతకమణిని నీ వద్ద విడిచి వెళ్ళాడని నాకు తెలుసు. భయముచే నీవు కూడా మణిని తీసుకుని ద్వారక నుండి వెళ్ళిపోయిన మణి వలన వచ్చిన ధనంతో సత్కర్మలు చేస్తున్నావని నేను దానిని నీ నుండి తీసుకోలేదు. సత్రాజిత్తునకు పుత్రులు లేరు కనుక అతని ఆస్తి పుత్రికులకు చెందుతుంది. మనుమలు అతని శ్రాద్ధకర్మలు చెయ్యాలి, ఆ ఆస్తిని పొందాలి. నాకు ఆ మణితో ప్రమేయం లేదు. దానిని నేనే దక్కించుకున్నానేమో అనే అనుమానం ఎవ్వరికీ రాకుండానట్లుగా నీవు ఆ మణిని సభలోని వారందరికీ చూపించు అని శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు సిగ్గుతో కన్నీరు పెట్టుకొని క్షమించుమని స్వామి పాదాలపై పడి గుడ్డమూటను విప్పి ఆ శమంతకమణిని స్వామికి సమర్పించుకున్నాడు. స్వామి దానిని సభాసదులందరికీ చూపించి అందరూ చూస్తూ ఉండగా మళ్ళీ అక్రూరునికే ఇచ్చివేసి ఇలా అన్నాడు. అక్రూరా,
ఈ సమంతకమణిని నీవే ఉంచుకొని దాని వలన వచ్చిన ధనముతో సత్రాజిత్తు కూడా సద్గతిని పొందినట్లుగా సత్కర్మలు చేస్తూ ఉండు అని చెప్పాడు. అక్రూరుడు భయము తీరి ద్వారకలోనే ఉండిపోయాడు. ఈ సమంతకోపాఖ్యానాన్ని చదివిన వారికి విన్నవారికి మంగళము జయము కలిగి పాపము అపకీర్తి తొలగిపోతాయి అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.